100 రోజుల లోపట దాదాపు 80 రోజులు అయిపోయింది. ఇదంతా ఈ గంభీరత్వము ఇదంతా కూడా 6 గ్యారెంటీలు అమలు చేసే విషయాలు చూపెట్టు చెప్తున్నా. ఇదే నువ్వు చెప్పిన వాదన మీద నువ్వు ఈ పార్లమెంట్ కలిసి సిద్ధమా చెప్పు. ఇదే నువ్వు చెప్తున్న వాదన చెప్తున్నా తప్పు మాట్లాడుతున్నావు కదా. నేను మా అమ్మ గురించి చెప్తున్నాను. నువ్వు ఏదో దీన్ని జిమ్మికులు చేసి యాక్టింగ్ చేస్తే నీ యాక్టింగ్ వాళ్ళు నమ్మరీడా. ఆ కేసీఆర్ గారు కేసీఆర్ కూడా నేర్చుకుంటున్నావు. నువ్వు ఇదే వర్షన్ మీద నువ్వు ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టు. చలో నేను దాని మీదనే మాట్లాడతా. నేను రాముడి మాట అన్ని మాట్లాడతా. ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చలో నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పు. మొత్తం సిద్ధమా చెప్పు. నువ్వు నా తల్లి గురించి మాట్లాడి తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచించాలి. నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను. మీరు ఇటువంటి నాయకునికి ఇటువంటి మాటలకు ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను అడుగుతా ఉన్నా. ఈ జిల్లాకు సంబంధించిన ఇతర బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా. ప్రజలను అడుగుతా ఉన్నా. నేను ఏ విధంగా మాట్లాడినా నేను ఈ నియోజకవర్గ ఎంపీగా ఇయ్యాల కూడా బహిరంగ చర్చకు సిద్ధమని 6 నెలలుగా ఏడాది నుంచి అడుగుతా ఉన్నా. ఈ నియోజకవర్గం మీద మీరేం చేసినా 5 ఏళ్లలో నేనేం చేసినా మీరు నియోజకవర్గ ప్రజలకు ఏమి చేయలేదని, మీరు ప్రజల లోపల తిరుగుబాటు వస్తుందని, ఓడిపోతానే భయంతో ఇటువంటి ప్రస్తావన తెచ్చి మీరు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే ఈ మాట ఆనాడు కేసీఆర్ గారు హిందుగాలు బొద్దుగాలు అంటే ఏ విధంగా ఎన్నికలకు వాడుకున్నావో నీ గెలుపుకు ఇవాళ తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది. బండి సంజయ్ జాగ్రత్త అనే మాట సందర్భంగా గమనిస్తాను. మేము హింసవాదులం కాదు. మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. మేము యాత్ర గడ్డుపడతలేము. దాని పేరు మీద శవం మీద పిల్లలు ఎదుర్కొనే విధంగా యాత్రను అడ్డుకుంటున్నామని లబ్ధి పొందే ప్రయత్నం చేయకు. యాత్ర చేసుకో, ఏమైనా మాట్లాడుకో, కానీ నాలుక ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకుని మాట్లాడమని హితో చెప్తాను.